వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, అనుదినమన్నా అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ప్రతిరోజు వాక్యం ద్వారా బలపడుతున్నారని, విశ్వాసములో అంచెలంచెలుగా ఎదుగుతున్నారని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతిరోజు ఈ విధంగా అనుదినమన్నా అనేటువంటి కార్యక్రమాన్ని చూసి మీరు ఆధ్యాత్మికంగా బలపడతారని నేను ఆశిస్తున్నాను. ప్రియులారా, కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిర్గమకాండం 30వ అధ్యాయం 17-18 వచనాలు ఒక్కసారి చదువుకుందాం. ప్రియులారా, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, కడుగు కొనుటకు నీవు ఇత్తడి, దానికి ఒక గంగాళము, ఇత్తడి పీటను చేసి ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. గమనించండి, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ వస్తువులలో ఇత్తడి గంగాళానికి ఉండేటువంటి ప్రాధాన్యతను ఈరోజు పరిశుద్ధాత్మ సహాయముతో ఈ వాక్యాన్ని కొద్ది నిమిషాల పాటు ధ్యానిస్తాం. మరి స్క్రీన్లో చూస్తున్నారు ఇత్తడి గంగాళం, అక్కడ యాజకులు ఏం చేస్తున్నారు అటువంటి విషయాన్ని అక్కడ మీరు స్క్రీన్లో చూస్తున్నారు. పిల్లలు గమనించండి, ప్రత్యక్ష గుడారము ఆవరణము లోపల బలిపీఠానికి ఆ గుడారమునకు మధ్య స్థలములో నిలిచి ఉండేదే ఈ గంగాళము. ఇది నీటితో నింపబడిన పాత్ర. ప్రత్యక్ష గుడారాన్ని మనం గమనించినట్లయితే దీనిని 3 భాగాలుగా విభజించడం జరిగింది. 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలములు. మరి ఇత్తడి గంగాళం ఎక్కడుంటుంది? ఆవరణములో ఉంటుంది. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, ఇత్తడి అనేది తీర్పుకు సాదృశ్యముగా ఉన్నది. గమనించండి ప్రియులారా, ఈ ఇత్తడి గంగాళము ప్రత్యక్ష గుడారమునకు బలిపీఠమునకు మధ్య వంతెన లాంటిది. ఎందుకు ఈ మాట అంటే, ఎప్పుడైతే యాజకుడు లోపలికి వెళ్ళాలి అంటే, ఆవరణములో నుండి పరిశుద్ధ స్థలానికి వెళ్ళాలి అంటే అక్కడ ఒక గంగాళం ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఆ గంగాళములో ఉన్నటువంటి ఆ నీళ్లతో ముందుగా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. అందుకు అక్కడ ఇత్తడి గంగాళమును ఏర్పాటు చేయడం జరిగింది. ఇది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. అందుకే మనం మందిరానికి వెళ్ళేటప్పుడు మనము కూడా మనల్ని మనం పరీక్షించుకొని వెళ్ళాలి, మనం తెలుసుకొని వెళ్ళాలి. పిల్లలు, ఒక్కసారి ఆలోచించు. మందిరానికి ఎలా వెళుతున్నావు? అనాలోచితంగా వెళ్తున్నావా, లేక ఏదో సాంప్రదాయబద్ధంగా వెళుతున్నావా? అది కాదు కదా. మందిరానికి వెళ్ళేటప్పుడు నిన్ను నీవు పరిశీలించుకొని దేవుని సన్నిధికి వెళ్ళాలి. పిల్లలు గమనించండి, అందుకే దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ, నీవు పరిశుద్ధ స్థలములో నువ్వు ఎంటర్ కావాలంటే ముందుగా ఆ ఇత్తడి గంగాళములో ఉన్నటువంటి నీటితో నీ కాళ్ళను నీ చేతులను కడుక్కోవాలి అన్నటువంటి వారికి ఆజ్ఞ, యాజకులకు ఆజ్ఞ ఇచ్చారు. అంటే దీన్ని బట్టి మనమేం అర్థం చేసుకోవాలి? ఆనాటి సాధారణ పౌరులు పరిశుద్ధ స్థలములోకి ఎంటర్ అవ్వడానికి వీలు లేదు. అందుకే నా ప్రియమైన విశ్వాసులారా, దేవునికి బలి అర్పించాలంటే మరి ప్రజలు వారు తెచ్చినటువంటి బలులను యాజకులకు ఇచ్చేవారు. ఆ యాజకుడు ఆ బలులు తీసుకుని బలులు సమర్పించేటువంటి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కొత్త నిబంధన ద్వారా యేసుక్రీస్తు ప్రభువుల వారు మన ప్రధాన యాజకునిగా ఉండి శిలువ అనే బలిపీఠము మీద తన్ను తాను ఏం చేసుకున్నారు? బలి పశువుగా అర్పించుకున్నట్టు పెట్టారు. ప్రపంచములో ప్రతి ఒక్కరూ ధైర్యంగా దేవుని సన్నిధికి వెళుతున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి నరావతారిగా వచ్చి యవ్వన ప్రాయంలో తన ప్రాణమును మన కొరకు అర్పించాడు.
మన పాపముల నిమిత్తము ఆయన ప్రాణమును అర్పించారు. అందుకే ఇంత ధైర్యంగా దేవుని సన్నిధిలో మనం వెళ్ళగలుగుతున్నాం. పాత నిబంధన గ్రంథంలో మనకంత స్వేచ్ఛ లేదు, అంత అధికారం కూడా లేదు. అయితే కొత్త నిబంధన ద్వారా దేవుడు మనకి మార్గమును సుగమము చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారు మనకు చేసినటువంటి ఒక గొప్ప త్యాగము ప్రియులారా. అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఆయన మనులను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. చూసారా ఎంత గొప్ప మాట అండి ఇది. ఎందుకు పనికిరానటువంటి వారం, అయోగ్యులమైనటువంటి మనలను, పాపులమైనటువంటి మనలను తన రక్తము ద్వారా పవిత్రపరచబడి శుద్ధి చేసి మనల్ని దేవుడు ఏ విధంగా తీర్చిదిద్దాడంటే యాజకులుగాను ఒక రాజ్యముగాను దేవుడు చేస్తున్నాడు. ఎంత గొప్ప నిరీక్షణ ప్రియులారా మనకు. అందుకే ఇత్తడి తీర్పును సూచిస్తున్నది ప్రియులారా. ఇది ప్రభువు పొందినటువంటి అన్యాయమైనటువంటి తీర్పును జ్ఞాపకం చేస్తున్నది. గుర్తుపెట్టుకోండి, న్యాయముగా ఆ యొక్క తీర్పు ఎవరికి రావాలి? మనకు రావాలి. అయితే మనకు బదులుగా ఆయన శిక్షను భరించారు. మన స్థానములో నిలిచి మనకు బదులుగా బలి అయిపోయారు పిల్లలు. ఇది ఒక గొప్ప రక్షణ కాదా? గొప్ప శాంతి మనకిచ్చాడు, సమాధానములను అనుగ్రహించాడు పిల్లలు. అందుకే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగా దేవుడు. అందుకే మన జీవితంలో శాంతి సమాధానం లేనప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆయన మన కొరకు మరణించి రక్తాన్ని చిందించి మనకు రక్షణను కలగజేసి శాంతి సమాధానం అనుగ్రహించారు పిల్లరా. ఇంకొక ముఖ్య విషయం, ఈ గంగాళానికి కొలతలు ఇవ్వబడలేదు. అంటే ఇంత పొడవు ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి అనేటువంటి కొలతలు ఇవ్వలేదు ప్రియులారా. అంటే మన ప్రభువు చూపిస్తున్నటువంటి ప్రేమ కూడా కొలత లేనటువంటి ప్రేమ, జ్ఞానముకు మించినటువంటి ప్రేమ, తల్లికి మించినటువంటి ప్రేమ, స్నేహానికి మించినటువంటి ప్రేమ, తన ప్రాణమును కంటే మనల్ని ఎక్కువగా ప్రేమించాడు. అందుకే మన ప్రేమైన విశ్వాసులారా గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటున్నాడు ఒకరికొకరు. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి జీవించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది పిల్లారా. ప్రేమ లేనివాడు నా వాడు కాదన్నాడు. తల్లి కంటే ఎక్కువ ప్రేమించాడు మనల్ని, స్నేహితుని కంటే ఎక్కువగా ప్రేమించాడు. ఎంత గొప్ప ధన్యులు ప్రియులారా మనం. అందుకే యేసయ్య ప్రేమ కొలత లేనటువంటి ప్రేమ. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ గంగాళము ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు ఈ యొక్క సేవింపవచ్చినటువంటి సేవకురాండ్రు ఉన్నారు కదా, ఇత్తడి అద్దములతో చేశారంట దీన్ని. ఎందుకు ఇత్తడి అద్దములు చేశారంటే ఆ దినాలలో ఏం లేదు, గ్లాస్ అనేటువంటి ఇంకా తయారు కాలేదు, అద్దాలు లేవు. కాబట్టి ఆ ఇత్తడిని ఏం చేశారంటే బాగుగా నునుపు చేశారు. నునుపు చేసి ఇత్తడి పలుకలను ముఖం చూసుకునేందుకు ఉపయోగించేవారంట. ఈ గంగాళము గుర్తుపెట్టుకోండి, ఈ గంగాళము కొరకు స్త్రీలు సమర్పించిన ఇత్తడి అద్దములతో వారి గొప్ప త్యాగం కనిపిస్తుంది. మరి అద్దములతో చేయబడింది కనుక సేవ జరిగించువారు యాజకులు మందిరమునకు వచ్చినప్పుడు గంగాళం యుద్ధ ఏం చేయాలి? కాళ్ళు చేతులు కలిగినటువంటి అపవిత్రత ఆ యొక్క గంగాళపు అద్దములో కనబడేదంట. ఆ విధంగా ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపములు కనబడుచున్నదని కీర్తనకారు చెబుతూ, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం. పిల్లరా గమనించండి, దేవుని సన్నిధికి మనం వచ్చేటప్పుడు ప్రార్థనాపూర్వకంగా రావాలి, పరిశుద్ధమైనటువంటి మనసుతో రావాలి. మన పాపములను ఆయన ముఖములో మనం ఎప్పుడైతే ఆయన ముఖాన్ని మనం చూస్తామో మనం ఆ యొక్క రహస్య పాపములు కనబడుచున్నవంటాడు కీర్తనాకారుడు. అందుకే నా ప్రియమైన విశ్వాసులారా, ఈ గంగాళం ద్వారా దేవుడు ఏమని తెలియజేస్తున్నాడంటే
మనకు రావలసినటువంటి ఘోరమైనటువంటి పాపం ఆయన భరించాడు, అన్యాయమైన తీర్పును పొందాడు. మనకు రావలసిన తీర్పు ఆయన భరించాడు. కాబట్టి మనం ఏం చేయాలి తెలుసా ప్రియులారా? దేవునికి నమ్మకంగా జీవిస్తూ, దేవుని రాజ్య విస్తరణ కోసం సువార్తను ప్రకటిస్తూ ఆయనకి ఇష్టడైన బిడ్డలుగా మనం జీవిస్తాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ పాదములకు వందనములు, స్తుతులు తెలియజేస్తున్న ప్రభు, ఇంతవరకు మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించమని ఇలా చూస్తున్న వారందరినీ ప్రభు మీ మహిమైశ్వర్యంతో ప్రతి అవసరం తీర్చమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకింత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సియోనులో నుండి నా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.